ఫ్రెండ్స్ మా నాన్న అయితే ఇప్పుడు పండగ అయితే చేస్తున్నాడు. వాళ్ళకు కుండ దేవుడిని ఈ విధంగా మధ్యదారులు అయితే పండగ అయితే చేస్తారు. మాపురు డొంగ దెబ్బ మాపురం అమృగ బోర్డు దెబ్బ షడముండ సకండ బల్లికండ దుసరకండ మాపురు సింహాసనం సింహదిరపను దేశం మేర తల్లి మాపురు సడితే కాపాడి బరస తల్లి మాపురు దగ్గర మాపురం గాయతే గొరుతే సెలితే మెండతే మా गलाते रोइलाते शाखा रोइदार महाप्रभु डुंगा डुंगी जदी देवता सब पेलो आमली शाखा रोइदार। హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని పూర్తిగా కోరుకుంటున్నాము. ఈ రోజు మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ సంక్రాంతి పండుగ ఏ విధంగా జరుపుకుంటాం మీకైతే చూపిస్తాము. ఇప్పుడు మనం పండగ చేయడానికి అడ్డాకాయల కోసము మనం కొండకైతే వెళ్దాము. మా ఊరు వాళ్ళతో కలిసి అయితే మేము ఈ రోజు కొండకైతే వెళ్తున్నాం అనమాట. అడ్డాకాయలు తీసుకోవడానికి. బాగా మన వాళ్ళు ముందుగా నిలిపారు కదా, ఇప్పటికి కొండకు చేరిపోయింటారా? అవును బా, మరిది ఇప్పటికి చేరిపోయి ఉంటారేమో. మేము ముందు వెళ్తే బాగుంది కదా. అవును బావ, మనం ముందుగా నిలుంటే బాగున్నాం. ఫ్రెండ్స్, మా ఊరు వాళ్ళతో కలిసి మేమైతే ఇదే దారి అంట మేమైతే కొండకైతే వెళ్ళాలి. అన్నయ్య మనం మెల్లబోయే కొండలో అడవి పందులు ఉంటాయని చెప్తుంటారు కదా, నాకైతే చాలా భయం వేస్తుంది. అవునరా, మనం చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. అసలు ఇది పెద్ద కొండ, అడవి పందులు ఉన్నాయో లేదో నాకు కూడా తెలీదు. ఉన్నా మనం చాలా జాగ్రత్తగా అయితే వెళ్ళాలి బావా. ఫ్రెండ్స్, మేము వెళ్ళబోయే కొండ అయితే మా ముందునైతుంది. ఆ కొండపైకి అయితే ఇప్పుడు వెళ్ళబోతున్నాం. ఎండ అయితే కాసింది కానీ ఇక్కడైతే బాగా ఎండ అయితే కాయలేదు, బాగా చలిగా ఉంది. ఇక్కడ లోయ ఉంది కాబట్టి ఎండ కాలేదు బామర్ది, లేకపోతే ఎండ కాయవలసింది. మేము కొండకి ఇప్పుడు ఎక్కుతాం కాబట్టి చెమటలు వచ్చి మాకు చలి అనేది తగ్గుద్దిలే బామర్ది. ఫ్రెండ్స్, ఇప్పుడైతే అడ్డకాయలు తీసుకోవడానికి అయితే వచ్చాము. ఇక్కడైతే అడ్డకాయలు ఉన్నాయి. అడ్డకాయలు తీసుకున్న తర్వాత ఆకులు కూడా తీసుకుందాము. ఇదిగో చూడండి, ఇక్కడైతే ఉన్నాయన్నమాట అడ్డకాయలు. బావా, నువ్వు అడ్డకాయలు తీసుకో, నేను అడ్డాకులు తీసుకుంటాను. తీసుకున్నావు ఆకులు? తీసుకుంటున్నాను బామర్ది. అలాగ రారా, అక్కడ ఒకటి ఉంది. వస్తా నాకు బావా. అక్కడ అందలేనేమో. ఇదేనా బావా? అదే తీసుకో. అదే గారు అక్కడ ఉన్నాయిరా. ఎక్కడ ఉన్నాయి బా? అదే అక్కడ. ఇక్కడ ఉన్నాయి రెండు. అవే నేను నాకు ముళ్ళు గీసేస్తున్నాయి బావా ఇక్కడ. ప్లస్ నేనైతే 3 తీసుకున్నాను చూడండి. ఇదిగో అడ్డకాయలు. బామ్మర్ది అక్కడ 2 ఉన్నాయి కదా, అది కూడా తీసుకుంటున్నాడు. ఆకులు కోసేయటి బామ్మర్ది. కోస్తున్నాను బా, నువ్వు ఇవి తెంపమన్నావు కదా అడ్డకాయలు. బా, మనకి అడ్డకాయలు సరిపోతాయా? సరిపోతాయి బామ్మర్ది. మేము ఆకులు ఎక్కువ తీసుకోవాలి, ఎందుకంటే పండక్కి ఎక్కువ ఆకులు అవసరము. అవును బావా, ఆకులు ఎక్కువ తీసుకోవాలి. మనకి అడ్డకాయలు తక్కువ తీసుకున్న ఆకులు మాత్రం ఎక్కువ తీసుకోవాలి బా మనం. ఫ్రెండ్స్, మా వాళ్ళు అయితే ముందుగా అయితే ఉన్నారు. రండి వెళ్దాం వాళ్ళ దగ్గర. వాళ్ళు ఎన్ని ఆకులు తీసుకున్నారు చూద్దాము. బావా, అల్ల అక్కడ మంచిగా ఉన్నట్టున్నాయి బా ఆకులు లోపల. అక్కడ దూరం నుంచి బాగానే కనిపిస్తున్నాయి బామ్మర్ది, దగ్గరికి వెళ్తే చిరిగిపోయి ఉంటున్నాయి అవి ఆకులు. అవును బా. ఫ్రెండ్స్ చూడండి, ఇదిగో మనాడైతే ఆకులతో పాటు అడ్డకాయలు కూడా తీసుకున్నాడు. సరిపోద్దా మీకు? మాకైతే సరిపోద్ది. వాళ్ళు ఆకులు ఎక్కువ ఉండాలేమో. వీళ్ళని ముందుగానే ఆకులు తీసుకెళ్ళిపోడంట కదా. ఫ్రెండ్స్, అడ్డాకులు అయితే తీసుకున్నాము. అడ్డాకులతో పాటు ఇదిగో అడ్డకాయలు కూడా తీసుకున్నాము. ఇప్పుడైతే ఇంటికి అయితే బయలుదేరుతున్నాము. మాలో అయితే ఇంకా కొంతమంది రాలేదు, వెనక్కున్నారు. ఫ్రెండ్స్, మా నాన్న అయితే ఇప్పుడు పండగ అయితే చేస్తున్నాడు. వాళ్ళకు కుండ దేవుడిని ఈ విధంగా మధ్యదారులు అయితే పండగ అయితే చేస్తారు. మీ ప్రాంతంలో ఏ విధంగా చేస్తారు మీరైతే కామెంట్ చేయండి. మా ప్రాంతంలో అయితే ఈ విధంగా అయితే పండగ అయితే చేస్తారు. ఫ్రెండ్స్, పండగ అయిన తర్వాత ఈ విధంగా మధ్యదారులు అయితే తెచ్చి అన్నం అయితే పెడతారు. వాళ్ళకు పూర్వం నుంచి ఉన్న ఆచారం ప్రకారం ఇలా అయితే పెడతారు అనమాట. ఈ పండగ చేయాలంటే ఒక రోజు అంతా ఉపవాసం అయితే ఉంటారు. ఈ విధంగా తెచ్చి మధ్యదారులు అన్నం పెట్టిన తర్వాత వాళ్ళైతే ఇంటికి వెళ్ళి భోజనం అయితే చేస్తారు. गलाते रोइलाते शाखा रोइदार महाप्रभु डुंगा डुंगी जदी देवता सब पेलो आमली शाखा रोइदार। ఫ్రెండ్స్, పండగ అయిన తర్వాత ఈ విధంగా వాళ్ళైతే అన్నం అయితే చేట దగ్గర పెట్టి ఒకళ్ళ ఇంటికి ఒకళ్ళు అయితే పంచుకుంటారు. ఫ్రెండ్స్, నిన్న అయితే పండగ జరిగింది. ఈ రోజు అయితే బొడ్డంగి పురుగుల కోసము కొండకైతే వెళ్తున్నాము. ఫ్రెండ్స్, కొండకైతే వచ్చాము బొడ్డంగి పురుగు తీయడానికి. గోపి తీసింది చూడండి. ఇదిగో ఇది బయట ఉందో లోపల ఉందో నరికేసినట్టున్నాను. బాగా కింద ఉంటున్నాయి ఇవి. కిందకి వెళ్ళిపోతున్నాయి గురు. ఆ దుంప దగ్గర వెళ్ళిపోయి ఉంటున్నాయి కదా. బామర్ చూపించరు. ఇదిగో పెద్దది ఉంటుంది అనుకున్నాను రా, చిన్నది ఉందిరా. చిన్నదైనా సరిపోద్ది బావా. ఫ్రెండ్స్, ఇందాకలైతే మీకు బొడ్డంగి పురుగులు చూపించకుండా అయితే తీసాను. ఇప్పుడైతే చూపించి తీస్తున్నాను. ఇదిగో ఇక్కడైతే బొడ్డంగి పురుగు అయితే ఉంది. ఇప్పుడైతే తీయబోతున్నా. దుబ్బు మొత్తం నరికేసాను. బొడ్డంగి పురుగు అయితే ఇదిగో ఇక్కడైతే ఉంది. చూపించి మారదే. ఇదిగో బొడ్డంగి పురుగు. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మేము ఇంటికి అయితే బయలుదేరాము. మాకు దొరికిన బొడ్డంగి పురుగులు అయితే చూడండి. ఇదిగో ఇన్ని అయితే దొరికాయి.
ఇవైతే రేపటి పండగకి అయితే మాకు సరిపోతాయి. ఇప్పుడు ఇంటికి వెళ్ళి అయితే కలుద్దాం. రండి ఇంటికి అయితే వెళ్దాం. ఇప్పుడు పండగకి అరిసెలు పొంగడాలు అయితే తీస్తున్నారు. తీసిన అరిసెలు అయితే ఇక్కడ ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్. ఇంట్లో పూజ అయితే అయిపోయింది. ఇప్పుడు పసులు పాకాలు అయితే వెళ్దాము. పప్పు అన్నం అయితే తీసుకెళ్ళి పశువులను అయితే తినిపిద్దాము. పెరుకు महाप्रभु डोंगर देवता कुंड देवता महाप्रभु के बोर्ड देवता निषाद मुंडा सखंड बालिकंड दूसरा खंड महाप्रभु सिंहासनम सीमाधिरपन उद्देश्य मेरे तली महाप्रभु तुम सभी कापड़ी बरसे तली महाप्रभु देख महाप्रभु गायते गोरुते शैलीते मेंढाते महाप्रभु पिलाते जिलाते तास्ते बेचते महाप्रभु सभी कापड़ बरसे महाप्रभु तली महाप्रभु सभी कापड़ महाप्रभु सीमाधिरपन तली महाप्रभु अमर गुरु देवता महाप्रभु साकार महाप्रभु बुल्लु बाते साल बाते महाप्रभु सभी कापड़ बरसे तुझे तली महाप्रभु सिंहासन महाप्रभु बोर्ड देवता निषाद मुंडा सखंड बालिकंड दूसरा खंड महाप्रभु सभी कापड़ बरते. ఫ్రెండ్స్ మేము ఈ పండగని 3 రోజులు అయితే జరుపుకుంటాము. ఈ రోజు పశువులను అయితే రాగి కుడుములు దుంపాలు కట్టిన తర్వాత పశువులను అయితే విడిచిపెడతారు. ఒరే తేటం కర్ కోయ్ కురి మెల్ల కుదిలి కుదిలి కోరే కుదిలి ఇవినైతే పిల్లలు వచ్చి తెంపుకొని తింటారు. చాలా ఇష్టంగా కూడా తింటారు. కొన్ని నాంగల్ దుంపలు అక్కడ ఉన్నాయి, అవి కూడా కట్టడం ఉంది. ఇవి తినడానికి వచ్చేస్తున్నాయి. ఆగమ్మా దానికి కట్టేస్తున్నాడు రేడు. ఊడదే బా అదే గుండు పని సిగ్గ సిగ్గర కూడా తినిపించి ఎన్ని తింటే అది కట్టింది తెప్పించి బాబా దీనికి కట్టలేదు, కడదామా? కట్టి కట్టి అరటిపళ్ళు మళ్ళీ ఒకటికి లాయిపోయాయి. అరటిపళ్ళు ఎన్ని ఉన్నాయి అక్కడ? 3 ఉన్నాయి. 3 ఉన్నాయి అరటిపళ్ళు. అన్నం ఉటికెళ్ళండి తినిపించి ఇక్కడ ఇప్పేసి వచ్చేయండి. హలో హలో అందాకలకి ఇప్పేసి ఉండరు, లేకపోతే మేడ ఇప్పేసిండు ఉండదు, దొరకదు. పూజ అయితే అయిపోయింది. ఆవులు కూడా విడిచిపెట్టాం. మడపిల్ల అన్నం అయితే కలాంకి తీసుకెళ్ళి పిల్లలందరితో కలిసి తిందాం. నేను మాత్రం ఇది తింటానన్య. అడ్డపిక్కల కూర ఎవరు చేశారు కానీ ఇదిరా అడ్డపిక్కలు ఉన్నాయి. అది మా ఇంటిది అన్య. మీ ఇంటిదినా? కూర్చొని రాస్తున్నాండి ఎవరు లైన్ కూర్చోబెట్టి లైన్ కూర్చొని రా. పోషిస్తున్నారా నువ్వు శేఖరు? అవునన్య. అదేంటి దుంపల కూర? దుంపల కూర. అది కిచిడి అన్నం కదా? కిచిడి అన్నం అలానే ఉంటుంది కదా కలర్? అది ఇలాగే ఉంటుంది అన్య కలర్. ఇది అక్కడ ఈ పిక్కలు కలిపేసి పిక్కలు కలిపేసి వండుతారు. ఇదిగో ఇది కూడా అదే. తినంరా. నేను ఇప్పుడు తీసుకుంటాను ఒకటి. అను పర్లేదా? ఒరే ఇక్కడైతే దుంపలు, ఇవి బొడంగి పురుగులు, చూపించు బామర్త ఒకసారి. ఇక్కడ అరిసెలు బొడంగి పురుగులు ఉన్నాయన్య. ఎలా ఉందిరా? బాగుందా? ఫ్రెండ్స్ మా ఊరు పిల్లలు అయితే చాలా బాగుంది అంటున్నారు. సంవత్సరానికి ఒకసారి పండగ చేస్తాం కాబట్టి ఈ కిచిడి అన్నం చాలా ఇష్టంగా అయితే తింటారు మా పిల్లలు. ఈ కిచిడి అన్నం మీకు ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. పండగ వీడియో నచ్చుంటే లైక్ చేయండి. కొత్త వాళ్ళు చూస్తే మా అరకు ట్రైబల్ బాయ్స్ అనే యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.